కాంగ్రెస్ ఏపీలో మళ్లీ వేళ్లు ఆనుకోవాలని చూస్తోంది. రాజకీయాలలో ఒక మాట ఉంది, పోయిన చోట వెతుక్కోవాలని. ఓటమి నిరాశను కలిగిస్తే ఈ మాట మళ్లీ ఉత్సాహం తెస్తుంది. కాంగ్రెస్ 2 ఎన్నికల్లో ఏపీలో తిఖాడా లేకుండా పోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది అని అన్న వారు కూడా ఉన్నారు. అయితే అదే కాంగ్రెస్ కి వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల రూపంలో ఒక అస్త్రం దొరికింది. దాంతో కాంగ్రెస్ తమ జాతకాన్ని మార్చుకునే పనిలో పడింది. పోరాడితే పోయేదేమీ లేదు అన్న కామ్రేడ్స్ సామెత, అలాంటిది ఏపీలో కాంగ్రెస్ నిలువుగా మునిగింది. షర్మిలతో ట్రై చేస్తే అంతకంటే పోయేదేం లేదు, పైగా వచ్చే లాభం కూడా ఉండొచ్చు. సరిగ్గా ఈ లెక్కలతోనే కాంగ్రెస్ బరిలోకి దిగింది. కాంగ్రెస్ కి ఎంతో కొంత చెప్పుకోదగిన నాయకులు ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రులు చింతామోహన్, జేడి శీలం, పల్లరాజు వంటి వారు ఉన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులుగా చేసిన రఘువీరారెడ్డి, సాకే శైలజనాథ్ వంటి వారు కూడా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ జనంలో లేకపోయినా భావజాలమైతే ఉంది. ప్రతి ఊరిలో కాంగ్రెస్ గుర్తు తెలియని వారు ఎవరు లేరు. కాంగ్రెస్ కి కావాల్సింది ఎప్పుడు లీడ్ చేసేవారు, ఇమేజ్ ఉన్నవారు. పార్టీని లీడ్ చేస్తే మిగిలినవి షేర్ చేసుకోవడానికి చాలా మంది తయారుగా ఉంటారు. ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్ తనయగా కాంగ్రెస్ పగ్గాలు అందుకుంది. ఆమె స్పీచ్లను వినేందుకు ఎటు జనాలు వస్తారు. ఇక కాంగ్రెస్ లో ఏ మాత్రమైనా స్పందన వచ్చినా దాన్ని సొమ్ము చేసుకునేందుకు ఆ పార్టీ వ్యూహకర్తలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ పనిని తెర వెనుక చక్కబెట్టేందుకు కేవీపీ రామచంద్రరావు బిజీగా ఉంటున్నారని అంటున్నారు. వైఎస్ షర్మిల జిల్లా పర్యటనలు ఈ నెల 23 నుంచి మొదలవుతున్నాయి. అది శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అవుతోంది. అలా చూసుకుంటే అక్కడి నుంచే కేవీపీ రాజకీయ చాణక్యం మొదలవుతోందని అంటున్నారు. అలా వరుసబెట్టి షర్మిల టూర్లు చేసే జిల్లాలలో వైసీపీలో అసంతృప్తుల్ని గెలమేసి మరీ కాంగ్రెస్ లో చేర్పించి వారికి కాంగ్రెస్ కండువా కప్పించే కార్యక్రమంలో బిజీగా ఉంటూ కేవీపీ ఫుల్ ఫోకస్ పెట్టేశారని అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ లో చేరే వైసీపీ ప్రముఖులు ఎవరో.